Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. వై మోడ్రన్ డేటింగ్ ఫీల్స్ ఎగ్జాస్టెడ్ అంటే లవ్లో పడతారు, బ్రేకప్ అవుతుంది, మళ్ళీ లవ్లో పడతారు, మళ్ళీ బ్రేకప్ అవుతుంది, మనకు సెట్ అవ్వలేదంటారు, వాళ్ళలో ఇది నచ్చలేదంటారు, అది అవ్వట్లేదంటారు. ఒక్కొక్కరిని మారుస్తూ పోతూ ఉంటే చిరాకు తప్ప ఇంకేమైనా వస్తుందా? మోడ్రన్ డేటింగ్ అసలు ఎలా మారిపోయింది, ఎలా ఉంది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. హాయ్ వైషు, నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సో మోడ్రన్ డేటింగ్, మోడ్రన్ పీపుల్ని ఇప్పుడు కొంతమంది పొగుడుతున్నారు. జెన్జీ వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి ఏం కావాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఎలా ఎలా ఉంటే బాగుంటుందో తెలుసు వాళ్ళకి అని చెప్పి పొగుడుతున్నారు. కానీ డేటింగ్ విషయానికి వస్తే ప్రేమ అంటే అప్పట్లో అదే కోటలు మేడలు కట్టేంత ప్రేమ ఉండేది. ఇప్పుడు ప్రేమ అటు లేకపోయినా సరే ఈ అతనిలో చెవులు బాలేదు, ముక్కు బాలేదు, లేకపోతే అతను మంచోడు కాదు, లేకపోతే ఇతను కుక్కర్లు డ్రమ్ములు ఎత్తుకుంటున్నారు. ఇతను మరీ మంచోడు, ఇద్దరు కుక్కర్ అయినా కావాలి, లేదంటే డ్రమ్ కావాలి, ఇతను చంపాలి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, పెళ్లి చేసుకున్నాను నాతో అవ్వట్లేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇలా మారిపోయింది డేటింగ్ సిస్టమ్. ఎందుకని అదంతా చిరాగ్గా అయిపోయిందో, లేకపోతే పూర్తిగా క్వైట్ ఆపోజిట్ మన పురాణాలు ఇట్లా మారిపోయింది అనుకోవచ్చు. దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ వైషు. అండ్ నేను ఇందులో నిన్ను క్వశ్చన్స్ అడుగుతాను కొన్ని, ఓకే, ఓకేనా? అడగండి. మారింది ఇందులో మగాడ ఆడపిల్ల జనరేషన్స్ లో ఓకే, ఈ డేటింగ్ పద్ధతి నువ్వు చూసిన దాని ప్రకారం? అంటే జనరేషన్స్ లో అంటే ఆడవాళ్ళు అప్పటికి పాపం మొత్తం చేతులు కాళ్ళు ఒళ్ళు మొత్తం కట్టేశారు కాబట్టి వాళ్ళు అప్పుడు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు వాళ్ళు చేయగలుగుతున్నారు. వాళ్ళు అప్పటి నుంచి చేస్తున్నారు అబ్బాయిలు, ఇప్పుడు కూడా చేయగలుగుతున్నారు. సో బేసికల్ గా ఇక్కడ జనరేషన్స్ కానీ టైం లైన్స్ మారుతున్నప్పుడు డ్రాస్టిక్ గా మారింది అమ్మాయిల ఆలోచన పరిధి. అంటే మా పరిధి ఇంతే, మేము ఇంతే చేయగలం, ఇంతవరకే మా బతుకు, ఇంతకు మించి మాకు పెద్దగా ఆప్షన్స్ లేవు, తెలీదు, ఉన్నా మర్చిపోయాం అనుకునేవాళ్ళు. ఓకే, అవును అప్పట్లో. ఇప్పుడు అమ్మాయిలు మాకు ఆప్షన్స్ బాగా తెలుసు, తెలియని ఏలో వేసి తెలుసుకుంటాము, ఏదైతే మా పూర్వీకులు మర్చిపోయాం అనుకున్నావో కొత్త కొత్తగా ఇమాజిన్ చేసుకొని మరీ సృష్టిస్తావని కుక్కర్లు డ్రమ్లు నెక్స్ట్ ఏది వస్తే అది ఎతుకుతున్నారు. ఓకే, తప్పంటారా? అంటే మేబీ విసిగిపోయారేమో అన్ని సంవత్సరాలు. ఎగ్జాక్ట్లీ. అయ్యయ్యో, నేను అసలు అది ఏ తప్పను ఇంకా మాట్లాడితే కొత్త కొత్త పరికరాలు కనుక్కోవాలి. అసలు నచ్చినప్పుడు సరే, మంచి చెడు క్రిమినలిజం ఇవన్నీ పక్కన పెడితే నేను చెప్పాలనుకున్న అనాలిసిస్ ఏంటంటే అమ్మాయిలు వెతుకుతున్నారు. ఎవరిని వెతుకుతున్నారు? ఏం వెతుకుతున్నారు? ప్రేమని. ఓకే, అంటే ఒకరిలో సరిపోవట్లేదా, దొరకట్లేదా? ఎగ్జాక్ట్లీ. అమ్మాయిలకి ఇది నేను చెప్పలేదు, అండ్ నేను ఏది చెప్పినా రీసెర్చ్ చేసి చెప్తాను, పుక్కట్లో మాట్లాడను. 1800లో పేర్లు ఎందుకులే, నేను ఎప్పుడు పేర్లు చెప్పను, ఒక పెద్ద తోపు సైకాలజిస్ట్ చెప్పారు ఇది. ఓకే, ఓకే, ఇది నువ్వు గూగుల్ చేసినా నీకు వస్తాయి. యానిమస్ అని ప్రతి హ్యూమన్ లోనూ ఒక అమ్మాయి ఒక అబ్బాయి తత్వం ఉంటుంది. ఓకేనా? ఒక ఆడది ఆ పాతకాలంలో వేల్స్ వేసేవాళ్ళు కదా, వేల్స్ వేసి వెడ్డింగ్ అని చెప్పి ఒక హస్బెండ్ తో బతకటం అనే ఒక సిస్టమ్ లోకి వచ్చి తన అవసరాల్ని అతను తీరుస్తూ అతని సుఖాన్ని ఈవిడిస్తూ ఒక సొసైటీలో ఉండేది, అడ్జస్ట్ అయ్యేది. నాకెంత ఆశ్చర్యం వేసిందంటే అసలు ఇది చదువుతుంటే, ఓ మై గాడ్, 1800లోనే ఒక ఆడదానికి ఇంత ఎబిలిటీ ఉందని కనుక్కున్నారా సైకాలజిస్టులు అని. ఓకే, అంటే ఈ వీడియో 10 ఏళ్ళ తర్వాత ఇంకా ఉంటుంది కూడా, అప్పుడు మళ్ళీ వీడియో ప్లే చేసి చూసుకుంది, ఎందుకంటే నేను 10 ఏళ్ళ క్రితం మాట్లాడి నాకు కూడా వింతగా అనిపిస్తాయి. ఏదైతే ఇప్పుడు ఆడవాళ్ళు వెతుకుతున్నారో ఒక మగాళ్ళలో, ఆ మగాడిని మొగుడుగా చేసుకున్న తర్వాత పిల్లల కన్నా వీడు కాదని ఒక బాయ్ ఫ్రెండ్ని, ఆ బాయ్ ఫ్రెండ్ కూడా ఏదో కాలేజో ఎక్స్ లవరో అది ఇది అని కాకుండా ఈ మధ్య వింత విడ్డూరాలు 50 years old 25 years old అని, అంకుల్స్ యంగ్ గర్ల్స్ ని. సో ఇలాగా వెతికి 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 ఒక కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే వైషు, అమ్మాయిలు వెతకడం మానేస్తారు. అండ్ ఆ సైకాలజిస్ట్ ఏం చెప్పాడు తెలుసా, విచ్ ఐ డూ, అంటే అది నాకు తెలియకుండా నేనే చేశాను. అర్ధనారీశ్వర స్వరూప అని చెప్తాను. అండ్ నా లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా ఐ డూ లాట్ ఆఫ్ సాధన వేర్ ఐ హ్యావ్ రైట్ సైడ్ ఇస్ యూజువల్ గా అర్ధనారీశ్వర స్వరూపంలో రైట్ సైడ్ ఆఫ్ ఎనీ హ్యూమన్, అబ్బాయిలైనా రైట్ సైడ్ ఇస్ అ మేల్
ఎనర్జీ, లెఫ్ట్ సైడ్ ఈజ్ అ ఫెమినైన్ ఎనర్జీ. ఓకే. అండ్ నేను చేసే సాధన వల్ల ఐ ట్రై టు హ్యావ్ ఫిజికల్ ఇంటిమసీ విత్ ఇన్ మై బాడీ, విచ్ ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్ అని నేను కొన్ని వీడియోస్లో చెప్పా. ఫిజికల్ ఇంటిమసీ దగ్గర ఆగిపోయాను నేను. ఓకే. ఒక 9 months నుంచి ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్. లవ్ వెనక్కి తెచ్చుకోవాలా, వదిలేసిన వాళ్ళ కోసం ఏడవాలా అనే స్టేజ్ నుంచి అసలు లవ్ అనేది నా లోపలే నన్ను నేనే లవ్ చేస్తే ఎలా ఉంటుంది, సెల్ఫ్ లవ్, ఇది టూ మచ్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఇట్లాంటి వాళ్ళు రెబిలియన్స్ అని నన్ను అంటారని అనుకుంటూ కూడా నేను సింగిల్ గా హ్యాపీగా, యు ఆర్ సీయింగ్ మీ ద వే ఐఎమ్ లైక్ చేంజింగ్. ట్రాన్స్ఫార్మింగ్. Yeah. నీకేమనిపించింది ఇదివరకుకి ఇప్పటికి? యూఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్ మోర్, ఐ కెన్ సీ దట్. చేంజ్ Yeah. అవుతూ ఉన్నారు కొంచెం కొంచెం. ఇది నేను చెప్పలేదు, నేను చేయలేదు, అనుకోకుండా 1800s లోనే ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడు తెలుసా? అండ్ మన సొసైటీ కూడా ఇటే వెళ్తుంది. ఓకే. అమ్మాయి ఒక్కసారి ఏదన్నా చెయ్యాలని ఎతకటం మొదలు పెడితే దొరకంది ఏదైనా ఉంటుంది భూప్రపంచంలో? అస్సలు ఉండదు కదా. అట్లాంటిది ఈ జనరేషన్ అమ్మాయిలు లవ్ అనేది బయట ఎతకకుండా లోపల వెతకటం మొదలు పెడతారంట. అండ్ ఆ లోపల మాస్కులిన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఇది కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యా ఒక 5-6 years. మన లోపల ఉన్న మాస్కులిన్ ఎనర్జీయే మనల్ని కొట్టేస్తుంది, కింద పడేస్తుంది. ఆల్ దిస్ థింగ్స్ విల్ హ్యాపెన్. దెన్ స్లోగా ఇట్ విల్ ట్రై అండ్ సింక్రనైజేషన్ విత్ అస్. ఇది సైకాలజిస్ట్ చెప్పారు. అండ్ అమ్మాయిలు తనలో ఉన్న అతన్ని పెళ్లి చేసుకుంటుంది. దెన్ షీ విల్ మ్యారీ హర్ సెల్ఫ్ అండ్ షీ విల్ మ్యారీ అ మ్యాన్ విత్ ఇన్ హర్ సెల్ఫ్. దెన్ షీ ఫీల్స్ కంటెంటెడ్. దట్స్ వేర్ యూ ఫైండ్ లవ్. నేను మొన్నటి వరకు రోబోలను పెళ్లి చేసుకోవడం, ఏఐల్లో ఉండే దొరికే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, కుక్కని పెళ్లి చేసుకోవడం కూడా చూసా. తనలో ఉన్న మాస్కులిన్ ఎనర్జీని పెళ్లి చేసుకోవడం అనేది నేనే ఇట్లా డిఫరెంట్ థింగ్. పెళ్ళి అంటే కలయిక నా దృష్టి. యా యా. And the moment I started doing it, you can see there's a lot of, I can say, anti-aging happening to me. And I was looking at my old pictures also. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో, నేను ఇంకా లవ్ చేస్తున్నానని చెప్పలేను, బికాస్ ఐమ్ నాట్, ఐ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ రక్కస్ ఇన్ మై బ్రెయిన్. అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు కొట్టుకుంటూ ఉంటుంది లోపల. బట్ ఐ స్టార్టెడ్ ఫర్గివింగ్ అండ్ ఐ స్టార్టెడ్ లవింగ్. అండ్ ఆయన కూడా సైకాలజిస్ట్ చెప్పింది ఏంటంటే, అలాంటి విమెన్, ఆ అమ్మాయి పవర్ వరల్డ్నే రూల్ చేస్తుంది. అలాగా లోపల నుంచి వస్తాయి మాటలు, బయట ఇన్ఫ్లుయెన్సెస్ ఏది ఆ అమ్మాయిని ఏమీ చేయలేదు. షీ కెన్ బి వల్నరబుల్, అంటే టూ వీక్ ఉంటుంది అండ్ షీ కెన్ బి టూ స్ట్రాంగ్ అండ్ షీ కెన్ క్రియేట్ స్ట్రాంగ్స్ అండ్ షీ కెన్ యాక్చువల్లీ camouflage everything and make calmness, because the intelligence is connected to the intuition అన్నాడు ఆయన. ఓకే. నాట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సెన్సెస్ ఆర్ ఫీలింగ్స్. ఎవడన్నా వచ్చి ఐ లవ్ యూ అని 100 కోట్లు ఇస్తా అంటే, అవునా పక్కెళ్ళాడుకో రేపు చూద్దాం అంట, ట్రై టు ఇంప్రెస్ మీ అంట. యూ నో మీ టాకింగ్ లైక్ దిస్ బిఫోర్, బట్ ద కైండ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ హ్యాస్ అ 360 degrees షిఫ్ట్ ఉంది. బికాస్ ఇంట్యూషన్ అని వదిలేశాడు ఆయన. వాళ్ళకి ఫారినర్స్కి ఏంటంటే మనలాగా దేవుళ్ళు, దైవభక్తి, ధ్యానము ఇవేమీ తెలియదు కాబట్టి ఇంట్యూషన్ అండ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ నుంచి ఆ అమ్మాయికి సిగ్నల్స్ వస్తాయి. కాన్షియస్ బ్రెయిన్లో ఏం చేయాలి అనేది తనతో తను రమించేటప్పుడు, వేరే ఇంకొక పర్సన్ ఎంటర్టైన్ చేయకుండా తనని తానే ప్రేమించుకునేటప్పుడు, తనలో ఉన్న అన్ని కోణాలని క్షమించి తనలో తను వశం అవుతుంది, తనకి తనం వశం అవుతుంది. సో అప్పుడు ఈ యూనివర్స్ లో ఎవడు వచ్చి ఆ అమ్మాయిని అసలు ఏమీ చేయలేడని చెప్పాడు, నేను చెప్పలా. ఓకే. బేసికల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, ఈ విపరీత పరిస్థితులన్నీ ఆఖరికి ఒక అమ్మాయి తను ప్రేమించుకోవడం మొదలు పెడితే డిస్ట్రక్షన్ మొదలవుతుంది. పిల్లలు పుట్టరు, బేసికల్ గా సింగిల్ విమెన్ ఎక్కువైపోతారు, ఎవరిని రానివ్వరు, కళ్యాణం జరగదు ఇంకా. లేదు అప్పుడు అంటే అది యుగాంతం. ఆ స్టేజ్కి వెళ్తున్నాం మనం. యుగాంతం అవ్వాలి కదా, కలియుగం అంతం అవ్వాలి కదా, ప్రాజని రాకుండా మీరు మొదలు పెట్టాను. నేను తెలుసుకుంటున్నాను అదేంటని. అనుకోకుండా నేను ఆ పుస్తకం జరగటం జరిగింది. సో మై రీసెర్చ్ అండ్ ఐ యూజ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ బుక్స్, డబ్బులు వేలకు వేలు పెట్టి, కాబట్టి ఇన్ఫర్మేషన్ దొరికింది. అంతేనా? అంటే నేను చేసేది కరెక్టా తప్ప అని ఉంటది కదా వైషు. ఐ ఆల్వేస్ క్రాస్ చెక్. నాకేమన్నా పిచ్చ పట్టిందా, నేను తేడాగా ఉన్నాను, సమస్య లేదు. 1800లోనే సైకాలజిస్ట్ కనుక్కున్నాడు, చేసేది తప్పేం లేదు, యూ విల్ బికమ్ ద పవర్.
పవర్ హౌస్ అనిపించింది. ఇప్పుడు ఈ వీడియో చూసాక అమ్మాయిలు కూడా అలానే ఫీల్ అయ్యారంటే అది ఇక్కడే అంత మొదలవుతుంది ఈజీ కాదు. పతనం. అది అందులో ఆ బుక్ లో మరి అందుకే పుస్తకాలు పూర్తిగా చదవమనేది, ఇట్లా వీడియోలు చూసి కాదు. నాతో అపాయింట్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ మిగిలిన కథ చెప్తాను. సో అది అందులో చాలా చాలా మెళకువలు ఉమ్, అండ్ మనల్ని మనం లవ్ చేసేసుకోవడం అంటే ఇష్టం వచ్చినట్టు అందరితో పడుకోవడం తిరగడం ఇదంతా కాదు. ఉమ్, ఉమ్, సో ద లాడ్ ఆఫ్ సెలిబసీ దట్ యు నీడ్ టు మెయింటైన్ ఉమ్, అండ్ ఆ బ్రహ్మచర్యం వహిస్తూ అండ్ ద లాడ్ ఆఫ్ టెక్నిక్స్ హీ ఆల్సో టోల్డ్. ఉమ్. అవన్నీ పాటించాలి. పొక్కట్లో అయిపోదు, పొక్కట్లో వస్తుంది ఏంటి పవర్. సో ఇమోషనల్ చీటింగ్ వర్సెస్ ఫిజికల్ చీటింగ్. ఫిజికల్ చీటింగ్ అంటే ఏమైనా అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఆ మూమెంట్లో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ జరిగిపోయింది అని కొంతమంది అంటారు. నిజంగానే హీట్ ఆఫ్ ది మూమెంట్లో జరిగిపోతుందా, విల్ దే చూస్ టు డూ ఇట్, కావాలని ముందుగానే అనుకుని చీటింగ్ అనేది అసలు నిజంగానే ఆ మూమెంట్కో లేకపోతే ఆ నిమిషానికో అయిపోయింది అని ఎక్స్క్యూజ్ చేయొచ్చు అంటారా? ఫిజికల్ చీటింగ్ అయితే Hmm. యా యూ క్యాన్ అ Okay. లిటిల్ బిట్ బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ డివాస్టేటింగ్ సిచ్యువేషన్స్ ఆఫ్ అనవసరంగా పెళ్ళాము, పిల్లలు, సొసైటీ, ఒక వ్యవస్థ, కుటుంబం ఇదంతా వదిలేసి తెలుసో తెలియకో కక్కుర్తో కుక్కబుద్దో ఉంటుంది మగాళ్ళకి. సో అది ఇప్పుడు నేను చెప్పట్లేదు, పాతకాలంలోనే మన పూర్వీకులు చెప్పారు. Hmm. అప్పుడు మనకి దేవదాసి సిస్టమ్ ఉండేది. తిక్క పుట్టినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేవాళ్ళు, శుభ్రంగా చక్కగా కాపురాలు చేసుకునేవాళ్ళు. సో బేసిక్ హ్యూమన్ టెండెన్సీలో అది కామన్ అని చెప్పి మనకి సంస్కృతి సంప్రదాయము అనే దాంట్లోకి ఒక కల్చర్ని డ్యామేజ్ చేయకుండా సొసైటీ ముందుకెళ్ళాలంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చో దాన్ని ముందే గమనించి మన పూర్వీకులు అమ్మాయిల్ని భగవంతుడికి ఇచ్చేసి భగవంతుడి స్థితిలోనే వాళ్ళ నుంచి భగవంతుడికి దాసి అని చెప్పి అండ్ భగవత్ స్థితిలో నాట్యము ఇవన్నీ చక్కగా వాళ్ళకి నేర్పించి వాళ్ళనే రమింపజేయడానికి, రంజింపజేయడానికి అప్పుడప్పుడు Hmm. ఇబ్బందికరమైన పరిస్థితులు మన కల్చర్ ఆఫ్ కుటుంబ వ్యవస్థలో రాకుండా అలా బ్యాలెన్స్ చేశారు ఓకే. చెప్పాలంటే. అండ్ ఇంకా చెప్పాలి అంటే అది చీటింగ్ అంటాం కన్నా అక్కడికి వెళ్ళి రావడం వల్ల భగవత్ స్థితిలో ఉన్న ఒక మానసిక శారీరక స్థితిలో ఉన్న ఒక అమ్మాయితో రమించడం వల్ల, కలవడం వల్ల వాళ్ళకి ఇంకా వీళ్ళు భార్యతో ఉండండి అని చెప్పి ఒక కౌన్సిలింగ్ ఇవ్వడము. సో వాళ్ళు ఏదైతే మిస్ అవుతున్నారో ఆ ఎమోషనల్ సపోర్టో, ఫిజికల్ సపోర్టో, ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ వాళ్ళు చదువుకునే వాళ్ళు. ఎందుకంటే భగవత్ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి అదే గుళ్ళల్లో ఉంటూ ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ బాడీలో, మైండ్లో ఉండేది. సో వీళ్ళు వెళ్ళి వీళ్ళతో ఫిజికల్లీ, మెంటలీ, ఎమోషనల్లీ ఏడ్చినా కలిసినా కుటుంబ వ్యవస్థని కొట్టి చెల్లా చెదరు చేయకుండా కలపటానికి ఈ దేవదాసి సిస్టమ్ అనేది సపోర్ట్ స్ట్రక్చర్ లో ఉండేది. తిరిగి మళ్ళీ భార్య దగ్గరికే వచ్చేవాళ్ళు. మరి ఆ భార్య ఇంకెవరితో అయినా అట్లా పెట్టుకుంటే? సో అప్పుడున్న కల్చర్ లో అక్కడ మనకి చాలా కట్టుదిట్టం చేశారు. ఆడవాళ్ళు బయట వెళ్ళకుండా ఒక సిస్టమాటిక్ టూ మచ్ ఆఫ్ వంటింటి కుందేలు చేశారు కాబట్టి అబ్స్ట్రిక్షన్ అయింది అక్కడ. ఓకే, కాబట్టి అది అప్పుడు నడిచింది. నేను అనేది there is nothing right or wrong in a system. మనం కూడా ఒక సిస్టమ్, ఒక లా పెట్టుకొని బతుకుతున్నాం. చెప్పాలంటే సుప్రీంకోర్టు కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. నీ భార్య లీగల్ గా నీతో ఉన్నప్పుడు నువ్వు ఆవిడ లెజిటిమేట్ కిడ్స్ అనే ఒక సిస్టమ్ లో, అంటే ఇంకా స్టిల్ యువర్ మ్యారీడ్ అన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరితో వెళ్ళి ఎవరితో ఏం చేసినా వచ్చే కిడ్స్ లెజిటిమేట్ నీ కిడ్స్ అని ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎక్కడలేని ఎక్కడలేని అనబాక. ఇది మనకి వక్రించి కనిపించొచ్చు కానీ ఎలా సపోర్ట్ చేయగలం అసలు అలాంటి ఒక సిస్టాన్ని? అంటే ఎవరితోనో కలిస్తే వచ్చే పిల్లలు కూడా నువ్వు పెళ్లి చేసుకుని ఉన్నావు కాబట్టి నీ పిల్లలే అని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అసలు ఎవరైనా? సో చెప్పే పద్ధతిలోనూ చెప్పాల్సిన ధోరణిలోనూ చెప్పకపోవడం వల్ల ఈ జడ్జ్మెంట్ ఇలా అనిపించవచ్చు. ఓకే ఓకే, దీనికి మనకి సంస్కృతి పురాణాల్లో మనకి మహాభారతం, శ్రీమద్ మహాభారతంలో కర్ణుడు సూర్యుడితో రమించడం వల్ల ఆవిడకి ఒక చిన్న సిద్ధి ఉంటుంది. నాట్ జస్ట్ ఫిజికల్లీ అని చెప్తారు, ఏదో మంత్రం వల్ల వచ్చారని, కానీ భీమసేనుడు మొత్తం 6 మంది వస్తారు, వాయునందనుడితో, అగ్నిదేవుడితో, వాట్ ఎవర్. సో పాండురాజు ఇస్ అన్ అఫీషియల్ భర్త. ఆయనే చెప్తాడు విత్ హిస్ కన్సెంట్ నీతోనే ఉండిపోతానంటే అలా ఎలా మన ప్రాజని, మన వంశం వృద్ధి చెందాలి అంటే పిల్లలు లేరు కాబట్టి, లేని పరిస్థితి, రాలేని ఇవ్వలేని పరిస్థితి కాబట్టి విత్ కన్సెంట్, అదే చెప్తున్నాను, భర్త ఆమోదంతో, భర్త అడగటం వల్ల ఆవిడ చేసింది. సో మూలాలు ఏదైనప్పటికీ
ఆవిడ And రమించి తీసుకురాలేదు. ఆవిడకున్న వరం వల్ల వచ్చిన ఆ పిల్లలందరూ. అసలు ఈయన ఎలా పుట్టాడు తెలుసా నీకు? ఎవరైనా పాండురాజు గాని తెలుసు. సో ఆవిడ కళ్ళు మూసుకోవడం వల్ల ఆయన పుట్టాడు. సో నేను అదే చెప్తున్నా, విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ ఈయన పుట్టుక మూలాలు తెరిచిన ఆ, ఇక మరి కళ్ళు మూసుకుంది కాబట్టి అమ్మ కళ్ళు లేని బిడ్డ పుడతాడు, ఈవిడ నాతో కొంచెం అన్నట్టు ఉంది కాబట్టి ఈ బిడ్డ పుట్టాడు, దాసిని పంపిస్తుంది ఆవిడ ఉండలేక, ఆవిడకి మరి ఇంకో బిడ్డ పుడతాడు. సో ఎవరితో అయినా అఫీషియల్ గా వాళ్ళు ఎవరి బిడ్డలు అంటారు? తండ్రి బిడ్డలనే అంటారు. ఈ పిల్లలు లేకపోవడం వల్ల, కలగకపోవడం వల్ల పురాణాల్లో అలా జరిగిన జడ్జిమెంట్ ని వక్రించి చూడకుండా విత్ కన్సెంట్ అయినా వితౌట్ కన్సెంట్ అయినా పిల్లలు కనుక పుడితే ఆ పిల్లలు ఇల్లిజిటిమసీ వాళ్ళ డిఎన్ఏ ఇది ప్రూవ్ చేయకుండా 2 people ఆర్ టుగెదర్, దే ఆర్ యువర్ కిడ్స్. అండ్ మనకి స్మృతీస్ అండ్ శృతీస్ నుంచి హిందూ లా వచ్చింది. చెప్పాలంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకే వస్తుంది. సో ఎప్పుడైనా సరే మన పురాణాలు ఒక వన్ ఆఫ్ ద ఆయువు పట్టు అనమాట మన హిందూ మ్యారేజ్ యాక్ట్. కాబట్టి ఇది పక్కన పెడితే చీటింగ్ అనేది పాతకాలంలో వాళ్ళు చీటింగ్ చేసి వచ్చారనేవాళ్ళు కాదు. వాళ్ళకు వచ్చిన వివక్షత ఏదైతే భార్య మీద రావాల్సిన ప్రేమానురాగం రాకుండా మిస్ అవుతున్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కౌన్సిలర్గా ఎమోషనల్గా సపోర్ట్ చేసి అండ్ వాళ్ళ శరీరంలోంచి బోల్డ్ అంత పాజిటివ్ శక్తిని వీళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు వెళ్ళి సక్రమంగా చక్కగా భార్యతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతోంది, సొసైటీలో బీయింగ్ సింగిల్ ట్రెండ్ అయిపోయింది. భర్తతో మాత్రమే ఉంటే చీ యూ డోంట్ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ అంటున్నారు చెప్పాలంటే. అండ్ ఏంట్రా అదే పాత చింతకాయ పచ్చడి రోజు పప్పు తింటావా, గర్ల్ ఫ్రెండ్ లేరా అని అబ్బాయిలు అనే వర్షన్స్ వస్తున్నాయి. సో ఫిజికల్ ఇస్ సమ్హౌ కెన్ బి యాక్సెప్టెడ్ అ లిటిల్ బిట్ వెన్ యు ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు నీ సొంత భార్య పిల్లల దగ్గరికి నువ్వు వచ్చేస్తే క్షమించవచ్చు కొంతవరకు ఫిజికల్ చీటింగ్. ఎమోషనల్ చీటింగ్ ఇప్పుడున్న ఆడవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళ పర్స్పెక్టివ్ లో చెప్తా, ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు, ఆస్తులు కూడబెడుతున్నారు, అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం పొందుతున్నారు, ముందుకెళ్తున్నారు. ఇప్పుడున్న ఆడవాళ్ళు కోరుకునేది వైషు మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ చేసే యాక్షన్స్ లో, ఆలోచనలో, బుర్రలోంచి వచ్చే ఆలోచనలో, మనసులోంచి వచ్చే ఫీలింగ్స్ లో నేనే ఉండాలి, నాతో ఉండాలి, నేను తనని నమ్మినట్టు తను కూడా నన్ను మాత్రమే ఒక గర్ల్ ఫ్రెండ్ గానో భార్యగానో స్వీకరించాలి అని అమ్మాయి కోరుకునేది ఇది ఒక్కటే. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఇది కూడా నేను మళ్ళీ హిస్టరీలోనే చెప్తా, రీరైటింగ్ ద ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్. ఈ ఎలిమెంట్స్ లో మ్యారేజ్ ఎప్పుడు జరగలేదు చెప్పాలంటే. అయితే కన్యాశుల్కం ఇచ్చారు, అమ్మాయిని డబ్బులు ఇచ్చి కొనుక్కునే సిస్టమ్ లోంచి వచ్చాం మనకి తెలిసిన రీసెంట్ హిస్టరీలో. ఇంకా అంత పాతది వదిలేసి ఈ రీసెంట్ హిస్టరీలో లేదంటే వరకట్నాలు వచ్చాయి, అమ్మాయిలు డబ్బులు ఇచ్చి అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. ఈ రెండు డబ్బు అనేది ఒక హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ లో, ఇండియన్ సొసైటీలో రెండు పోయినాయి. ఓన్లీ క్యారెక్టర్, బిహేవియర్, ట్రస్ట్ అండ్ ఎబిలిటీ టు హోల్డ్ ఆన్ అనేదే చూస్తున్నారు అమ్మాయిలు. సో ఎమోషనల్ చీటింగ్ అనేది నేను నువ్వు చెప్తే ఇది కరెక్టో కాదో కాదు, అమ్మాయిలు యాక్సెప్ట్ చేయట్లా, భరించలేకపోతున్నారు, అబ్బాయిలు కూడా భరించలేకపోతున్నారు. ఇట్స్ ఎయిదర్ వేస్. ఫిజికల్ చీటింగ్ యాక్సెప్ట్ చేయడం అంటే మళ్ళీ వచ్చి మనతో కమిటెడ్ గా ఉంటే కొంతవరకు క్షమించవచ్చు, మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా నువ్వే కావాలని వస్తే. బట్ ఎమోషనల్ చీటింగ్ ఇస్ అ చాయిస్. ఇందాక నువ్వు అన్నావు కదా, ఫ్లూక్ లో అయిపోయింది, ఆ మూమెంట్ లో అయిపోయింది, అనుకోకుండా అయిపోయింది అంటే నేను ఒప్పుకున్నా ఫిజికల్. ఎమోషనల్ చీటింగ్ ఫ్లూక్ లో అయింది, తొక్కలో అయింది, తోల్లో అయింది అంటే తోలు తీసేయాలి. వాట్ ఎగ్జాక్ట్లీ యూ మీన్ బై ఎమోషనల్ చీటింగ్ హియర్? కేరింగ్ చూపించడం, కన్సర్న్ చూపించడం, టైం ఇవ్వటం, లవ్ చేయడం, అన్నెసెసరీగా వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి ఊరికే క్రాస్ చెక్ చేయాలి, లోపల నుంచి కుతుకుతులు ఆడిపోవడం, వాళ్ళు ఉన్నప్పుడు కళ్ళలో ఇలా బల్బులు తిరగడం, చక్రాలు తిరగడం. సో ఇవన్నీ ఎమోషనల్ బాండ్. అది ఎమోషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి వైషు, ఇద్దరి మధ్యలో ఫీలింగ్స్ సింక్ చేసినప్పుడు, చేసుకోవాలనుకున్నప్పుడు, చేస్తూ ఉంటున్నప్పుడు. సింక్ చేసుకోవాలనేది నీ ఇంటెన్షన్, అవతల ఇంటెన్షన్ కూడా అయినప్పుడు మాత్రమే ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. సో ఈ ఎమోషనల్ ఏదైతే ఆస్పెక్ట్ చెప్పారో మీరు, ఇవి లేకుండా అసలు ఫిజికల్ చీటింగ్ వరకు ఎందుకు వెళ్ళగలరు? వెళ్ళలేరు కదా ఆబ్వియస్లీ. ఇవన్నీ ఉంటే ఒక మూమెంట్
వాళ్ళ మీద ఒక కేరు, వాళ్ళతో ఉన్న ఒక బాండ్, ఒక ఎఫెక్షన్ ఏదో ఉంటే అక్కడ దాకా వెళ్తారు కదా! ఇదేమీ లేకుండా ఆ లైన్ దగ్గరికి ఎందుకెళ్ళిపోతారు? అందుకే వాళ్ళేమి ప్రాస్టిట్యూట్స్ గాదు గదా! అందుకే నువ్వు హ్మ్. నిన్ను Y2K బ్యాచా? మిలీనియల్, మేము మిలీనియల్, హ్మ్. నువ్వు ఇటు జెన్జీ కాదు, ఇట్లా మధ్యలో ఉన్నావు నువ్వు. అవును. ఇప్పుడు ఎమోషన్ లేకుండా కూడా చాలా మంది చేస్తున్నారు బయట సొసైటీలో. వన్ నైట్ స్టాండ్స్ అని, యాహ్! F&F అని, షుగర్ డాడీస్, షుగర్ మామీస్, సిచ్యువేషన్షిప్స్ హ్మ్. చేస్తున్నారా లేదా? యాహ్! 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 సో బేసికల్గా అందుకే నేను ఇంత విశదీకృతంగా, క్లియర్ కట్గా, ముసుగులో గుద్దులాట లేకుండా, మసిపూసి మారేడుకాయ చేయకుండా క్లియర్గా చెప్తున్నాను నీకు. హ్మ్. 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 ఫిజికల్ రిలేషన్షిప్ అనేది ఫ్లూక్లో అవసరం కోసం, పరిస్థితి కోసం, జాబ్లో అప్గ్రేడ్ కోసం, మనసు చంపుకొని కూడా అబ్బాయిలు కూడా పడుకోవాల్సి వస్తుంది పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు కార్పొరేట్లలో, తెలుసా నీకు? వాట్ ద హెల్! ఆ సరదాగా నేను ఇందాక ఇంక నేను చెప్పలేను. వద్దులేండి. ఆ హ్మ్. సో అట్లాంటిది అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఇష్టం లేకుండా స్లీప్ ఓవర్స్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. విత్ మెన్ ఆల్సో, ఫర్గెట్ అబౌట్ విమెన్. ఆ ఓకే. ఆ నైస్. నా దగ్గరకు వచ్చే క్లయింట్ల, అక్క ఏం ఏం చేస్తావురా హ్మ్. అక్క, నేను గే కాదక్క, అక్క నాకు చేయాలని లేదక్క, కథ ఉద్యోగం పోతుందక్క అంటే ఏం చేయమంటావు? ఏం చేయమంటావు వాళ్ళది? ఐ డోంట్ హావ్ ఎన్ ఆన్సర్. యా, సో దట్స్ ఫిజికల్ రిలేషన్షిప్ ఇస్ వెరీ డిఫరెంట్. ఎమోషనల్ చీటింగ్, ఇంటెన్షనల్ చీటింగ్. అది మర్డర్ కూడా కల్పబుల్ హోమోసైడ్, నాన్ కల్పబుల్ హోమోసైడ్ అని ఉంటుంది. హ్మ్. ఇంటెన్షన్ లేకుండా, ప్లానింగ్ ఏం లేకుండా, అనుకోకుండా ఆడిని ఏదో తోస్తే సస్తే హ్మ్. దట్ వాజ్ అన్ఇంటెన్షనల్ మర్డర్. హ్మ్. బట్ ఆడిని కత్తితో కొయ్యాలా, ఫలానా దగ్గర కత్తి పెట్టాలా, దాన్ని బాగా పదును పెట్టాలా, ఆడిట్లా వచ్చినప్పుడు నరం కొయ్యాలా అని ప్లానింగ్ తో చేశాడు అనుకో, హ్మ్. దట్స్ అన్ సో ఎమోషనల్ చీటింగ్ ఇస్ అన్ ఇంటెన్షనల్ మర్డర్. ఓహో! Knowing the fact that you have a girlfriend and a wife and your entire support structure need to be with her, ఆ అమ్మాయితో కాకుండా ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలకి ఈడు నవమన్మధుడా, అతి సుందరుడా అన్నట్టుంటాడు. నేననేది అదే. ఇక్కడి నుంచే కదా అక్కడికెళ్తుందది అని. ఫిజికల్ అక్కడికి వెళ్దాం బంగారం, మళ్ళీ చెప్తున్నాను. ఇలా ఓన్లీ ఎమోషనల్ గా ఉండి ఫిజికల్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరెవరు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఓన్లీ వీళ్ళు కప్పులు చెప్పుకుంటారు అంతే. హ్మ్. అట్లాంటి వాళ్ళని కూడా చూసా. యుఎస్ లో ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఇండియాలో ఉంటారు. ఐ కాంట్ టెల్ యూ ద నేమ్స్. ఇది ఇప్పుడు కాదు, 6 ఏళ్ల క్రితం. భార్య ఉంటది, పిల్లలు ఉంటారు. ఈవిడికి హస్బెండ్ ఉన్నాడు, పిల్లలు, బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అనమాట. రసామృతాలు చిందుతా ఉంటాయి మాట్లాడుకున్నప్పుడు. అది. సో ఎమోషనల్ చీటింగ్ ఇస్ దిస్. హ్మ్. ఎమోషనల్ చీటింగ్‌ని యాక్సెప్ట్ చేయలేరు. ఫిజికల్ చీటింగ్ అండ్ ఎమోషనల్ చీటింగ్ కూడా చేయకూడదు. హ్మ్. యాక్సెప్ట్ ఫిజికల్ చేయకూడదు, అయినా చేస్తున్నారు. బట్ ఎమోషనల్ చీటింగ్ ఇస్ సంథింగ్, ఒక హ్యూమన్ కమిటెడ్గా నీతో ప్రేమగా జీవితాంతం, ఫర్గెట్ అబౌట్ ప్రేమ, కేరింగ్గా, ఒక సపోర్ట్ స్ట్రక్చర్గా ఒకరికొకళ్ళు ఉండేది. తల్లిదండ్రుల తర్వాత భర్తో, భార్యో, బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో, దానికోసం మనం అంత త్యాగం చేస్తాం. వీఆర్ లైక్ లిటరలీ చాలా సందర్భాల్లో వీఆర్ నేకెడ్ ఎమోషనల్లీ, అంటే వల్నరబిలిటీని కూడా వాళ్ళకి చూపిస్తాం మనం. అదంతా తెలిసి కూడా మనకి ఇవ్వాల్సిన టైం మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది అంతకన్నా దరిద్రం, దౌర్బల్యం, అప్రాచ్యత్వమైన ఒక మనిషిని అగాధంలో తోయడం ఇంకెక్కడా ఉండదు. ఇక వాడు అగాధం కాదు, ఊబిలోకి వెళ్ళిపోయినట్టే. అంటే ఒక మనిషి ఉండి కూడా వాడు బాధ చెప్పుకోలేడు, వాడికి ప్రేమ వస్తే ఎక్స్ప్రెస్ చేయలేడు, నీతో చేస్తే నువ్వు ఎమోషనల్ అవాయిడెన్స్ చేస్తావు. అది అసలు ఎంత పెయిన్ఫుల్ ఉండదు, వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. పక్కన ఏం తప్పు చేశాడంటే, నీకు ఆగలేక నువ్వు వెళ్ళి ఎవరికో సపోర్ట్ చేస్తే, వీడి దగ్గర నుంచి నువ్వు కేరింగ్, లవ్ అండ్ ఎఫెక్షన్ రీజన్ లేకుండా తీసేసుకుంటే, వాడు ఎందుకు ఇలా జరుగుతుందని తనకి తనే క్వశ్చన్ చేసుకొని, నేనేమైనా తప్పు చేశానా, వీడికి ఇంకేమన్నా చెయ్యాలా, డబ్బులు ఇవ్వాలా, ప్రేమ ఇవ్వాలా, టైం ఇవ్వాలని వీడు చచ్చిపోతా ఉంటాడు. అరే నీది కాదురా తప్పు పోయి అని చెప్తా చాలా మంది నా క్లయింట్స్ కి. ఎదురు బాగుండే వాళ్ళు ఇప్పుడు ఉండట్లు, నీది తప్పే కాదు, యూఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ సంబడి ఇన్ అ సైకలాజికల్ ట్రామా, బికాస్ యూఆర్ నాట్ ఎమోషనలీ అవైలబుల్. అండ్ ఇంకొకటికి ఉన్నావు చూసావా, వాళ్ళు ఇంకోళ్ళు పెడుతున్నారు అక్కడ. మీరిద్దరు కావాలంటే ఉండండి కలిసి, వదిలేయండి వీళ్ళిద్దరిని, లేకపోతే లివ్ ఇన్ చావండి. ఇద్దరు రిలేషన్షిప్లు వదులుకోవాలి అని అనుకోకపోతే గో లివ్ టుగెదర్. అప్పుడు తెలుస్తుంది ఎమోషనల్ రిలేషన్షిప్ ఏముందని. ఈ పెంటే మళ్ళీ వస్తుంది అంటున్నానండి.
సో నెక్స్ట్ ఇంకొకటి ఇంటలెక్చువల్ ఇది అది నేను మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. సెపియోసెక్షువల్స్ అంటారు వాళ్ళని. వాళ్ళకి ఏంటంటే ఇంటెలిజెన్స్ తో ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళకి ఆ కామం ప్రేరేపితం అవుతుంది అని చెప్పి అట్లాంటి హ్యూమన్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి డబ్బులున్నా ఏమవ్వదు, అందం ఉన్నా వాళ్ళు ఏం పెద్దగా కనెక్ట్ అవ్వరు. వాళ్ళకి ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్ తో మాట్లాడితే అట్లా కిక్ వస్తా ఉంటుందంట. సో దోస్ ఆర్ కాల్డ్ సెపియోసెక్షువల్ పీపుల్. అది మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడతాం. షూర్. మీకు కూడా ఇలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకెలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఉషశ్రీ గారిని కాంటాక్ట్ అవ్వడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.